హాయ్ ఫ్రెండ్స్, ఓటింగ్ కార్డు వచ్చేటప్పటికి మనకి ఎప్పటిలాగా ఇంతకుముందు అమ్మనున్నాడు. ఇప్పుడు ఎప్పటిలాగా అస్సలు గేమ్లో ఎవరు బాగా ఆడుతున్నారు, ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మెంటలీగా ఎవరు ఆడుతున్నారు, ఫిజికల్గా ఎవరు ఆడుతున్నారు, క్యాలిక్యులేటెడ్గా గేమ్ పరంగా ఎవరు ఆడుతున్నారంటే కొంతమంది పేర్లు చెప్పొచ్చు. కానీ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా తన గేమ్ తగ్గకుండా తను ముందుకెళ్తూ ప్రతి ఒక్కరు ఎవరి కాళ్ళు కష్టపడుతున్నారు. కానీ మైనస్లు అయితే చాలా ఉన్నాయి. కానీ వర్త్ ఉన్న క్యాండిడేట్స్ అంటే అన్నిట్లో కూడా మెంటలీగా కానీ ఫిజికల్లీగా కానీ ఒక లీడర్షిప్లో ఒక గ్రూప్ నడిపించడంలో కానీ నేను ఆడతాను ముందుకెళ్ళడంలో కానీ డిఫెండ్ చేసుకోవడంలో కానీ ఫస్ట్ ఉంది ఎవరై అంటే ఖచ్చితంగా రోహిత్ చాలా ఫస్ట్ ఉన్నాడు. ఎట్లా ఆడుతుందంటే రోహిత్ తోపు దమ్ము టాప్ అన్నట్టు తయారైంది ఇప్పుడు షో. ఎందుకంటే అన్నిట్లో కూడా ఈరోజు అయితే రాత్రి ఎపిసోడ్ అయితే మెంటలీగా కూడా ప్రూవ్ చేసుకున్నాడు, ఫిజికల్గా ప్రూవ్ చేసుకున్నాడు, మెంటల్గా ప్రూవ్ చేసుకున్నాడు. అభిజిత్ వచ్చి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరంటే రోహిత్ అని అనౌన్స్ చేశాడు. అభిజిత్ చాలా క్యాలిక్యులేటెడ్గా ఆలోచిస్తాడు. అలాంటి పర్సన్ చెప్పాడంటే గ్రేట్, చాలా గ్రేట్. రోహిత్ ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. కానీ మొదటి నుంచి కూడా ఉండాల్సింది ఫస్ట్ పొజిషన్లో రోహితే. కానీ మధ్యలో అమన్ వచ్చేసాడు, అమన్ వెళ్ళి మళ్ళీ రోహిత్ వచ్చేసాడు. ఫస్ట్ ప్లేస్లో రోహిత్ ఉన్నాడు, సెకండ్ ప్లేస్లో అమన్ ఉన్నాడు. అమన్ సెకండ్ ప్లేస్లో ఉన్న కారణం ఏంటంటే కొన్ని విషయాల్లో మాట్లాడకూడని చోట మాట్లాడుతూ అనకూడని మాటలు అనేస్తూ అపూర్వని అయితే నోరు మూసుకొనేసాడు, షటప్ అనేసాడు. అసలు అక్కడ తను మాట్లాడిన అవసరం లేదు. అపూర్వ చెప్తుంది, అక్కడ ఏం జరుగుతుందో చెప్తుంది. దానివల్ల నేను బ్యాడ్ అయిపోయిన బయట నన్ను ఏదో బ్యాడ్ అనుకున్నానంటే బయట బ్యాడ్ అనుకున్నాను తనకంటే తెలుసు. ఇది ఇట్లా వెళ్తే బ్యాడ్ వెళ్తుంది ఎట్లా అంటే ఇంతకుముందు బిగ్ బాస్ అన్నీ కూడా చూసి టాలెంటెడ్గా తెలివిగా ఉన్నాడు. బయట వెళ్ళిద్దని తెలిసినప్పుడు అప్పుడే మరి స్టాప్ అన్నప్పుడు గేమ్ ఆగిపోవాలి కదా. ఇట్లా చేస్తే బయటకు బ్యాడ్ వెళ్తుంది, నేను బ్యాడ్ అయిపోతాను, నా ఓటింగ్ తగ్గిపోతుంది, ఆడియన్స్ నన్ను తిట్టుకుంటారు అని అనుకున్నప్పుడు, అంత టాలెంటెడ్గా ఆలోచించినప్పుడు ఊరికే అరిచేయటం, అక్కడ మరి స్టాప్ అని అపూర్వ చెప్పినప్పుడు ఆగాలి కదా. ఆగకుండా మళ్ళీ పాస్ అనకముందే పిల్లోసిని తీసాడు రోహిత్ దగ్గర నుంచి. అది గమనించుకోవాలి కదా కొంచెం. అదే చిన్న చిన్న మిస్టేక్స్ ఇవే. మాట్లాడిన చోట రబరబ మాట్లాడే దాంట్లోనేమో ఎట్లా అనిపిస్తుంది అంటే మన అమర్దీప్ ఉన్నాడు కదా, అమర్దీప్ ఎట్లా అరిసేవాడు, ఇది అక్కడ ఉన్న పాయింట్ తీసి వేరే పాయింట్లే పెట్టి అరిసేసేవాడు. అట్లా అరవటం, స్క్రీన్ స్పేస్ ఎక్కువ కావాలని ప్రతిదానికి మాట్లాడటం, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతిదానికి ఊరికి అరుస్తూ ఉంటే ఏమనుకుంటారంటే ఆడియన్స్ కూడా నువ్వు ఉన్నదే లేని చోట్ల కూడా అరుస్తున్నాడు ఏంటి అనుకుంటారు కదా. అట్లా తక్కువైపోతాడు ఆడియన్స్ దృష్టిలో. కొంచెం దాంట్లో అమ్మను కొంచెం జాగ్రత్త పడాలి. అంటే అవసరమైన చోట తను మాట్లాడాల్సిన చోట మాట్లాడాలి, తన పాయింట్ పెట్టవలసిన చోట పెట్టాలి, డిఫెండ్ చేసుకోవాల్సిన చోట చేసుకోవచ్చు, ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. కానీ అక్కడ తన పని తన మాట అవసరం లేని చోట కూడా మాట్లాడేసి కొంచెం మైనస్ అవుతున్నాడు. తద్వారా ఇక్కడ రోహిత్కి మెయిన్ రోహిత్ ముందుకు రావడానికి అమ్మని కిందకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఆ పిల్లో గేమే. అక్కడ రోహిత్కి అన్యాయం జరిగింది కాబట్టి ఆడియన్స్ ఆలోచించారు. అమ్మని సెకండ్ ప్లేస్లో పెట్టారు, రోహిత్ని ఫస్ట్ ప్లేస్లో పెట్టాడు. థర్డ్ పొజిషన్ వచ్చి రాజకుమారి నేను ఎపిసోడ్లో ఎందుకు ఏడ్చింది మీకు ఏమైనా అర్థమైందా? అర్థమైతే నాకు చెప్పండి కొంచెం. నాకైతే ఏం అర్థం కాదు, ఎందుకు ఏడ్చిందో తెలియదు. అంత అయిపోయింది ఆట, గెలిచేశారు. ఎందుకు అంటే అక్కడ మెంటల్లీ గేమ్లో రాజకుమారి మెంటల్గా ఆడదు అన్నాడు హేమంత్, అందుకని ఏడ్చేసింది. నా అభిజిత్ నాకు గ్రీన్ ఇచ్చాడు, కానీ తనని ఆలోచనని తన గౌరవాన్ని కాపాడలేకపోయి ఏడ్చేసింది. అప్పుడు నాకైతే ఏంది అప్పుడప్పుడు అన్ని కన్నుల్లో వచ్చేసినాయి. ఏందబ్బా ఏదో మహానటి అన్న పాట వేసినట్టు అయిపోయింది. అక్కడ ఎందుకు ఏడ్చింది? విలువ లేకుండా, వివరం లేకుండా, పాయింట్ అక్కడ ఏమి లేకుండా అనవసరంగా ఏడ్చిందేమో అనిపించింది నాకైతే. అసలు ఏడవడం వేస్ట్. అక్కడ రాజకుమారి అన్నిట్లో బాగుంది, గేమ్లు ఆడుతుంది, అన్నిట్లో బాగున్నప్పుడు ఏడవడం ఎందుకు? అక్కడ మెంటల్లీ వేస్ట్ అన్నారంట, అందుకే ఏడ్చిందంట. అభిజిత్తుని గౌరవం కాపాడలేకపోయినా ఏడ్చిందంట. అసలు ఎందుకు ఏడుస్తుందో నాకేం అర్థం కాలేదబ్బా. ఆయన జనం కొంచెం థర్డ్ పొజిషన్లో పెట్టారు. ఫోర్త్ పొజిషన్ ఒకటి చరణ్ ఫస్ట్లో మిథిలేష్ ఒక మాట అన్నప్పుడు ఏమన్నాడంటే నీకు బుద్ధి లేదన్నాడు మిథిలేష్. ఎందుకంటే నా ఆట చూడకుండానే అడుగుతా, నేను లో అంటావా నువ్వు, నేను ఆటగాడిని కాదంటావా నువ్వు, ఫిజికల్ స్ట్రాంగ్ లేదంటావా అని ఆడాడు, నిరూపించుకున్నాడు. నిన్న వెయిట్ దాంట్లో కూడా లాస్ట్ వరకు ఉన్నాడు, చాలా పోరాడాడు, చాలా బాగా ఆడాడు చరణ్. ఫోర్త్ పొజిషన్లో ఉన్నాడు. ఫిఫ్త్ పొజిషన్ మిథిలేష్ కూడా తన స్థాయి వరకు బాగానే ఆడుతున్నాడు. కొంచెం మెంటల్లీగా తక్కువ కానీ ఫిజికల్గా మాత్రం బాగా ఆడతాడు. సిక్స్త్ పొజిషన్ ఝాన్సీ, లేడీ సింగం అనుకో. ఝాన్సీని ఎన్ని అన్నా తక్కువే.
ఎందుకంటే అంత బాగా ఆడుతుంది ఆడపిల్ల, చాలా బాగా ఆడుతుంది. ఎవరైతే నువ్వు కామ్గా ఉంటావో, మాట్లాడవు, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ నీకు లేవు, ఒక టీంని లీడ్ చేయలేవు అని ఎవరైతే అన్నారంటే షాలిని అన్నది. కానీ షాలిని ముందే నిరూపించుకొని చూపించింది, అందరి ముందు కూడా శభాష్ అనిపించుకొని ఝాన్సీ. మామూలుగా కదా, ప్రతి ఒక్క ఆటలో టీం లీడర్గా ఉండి గెలిపించేస్తుంది, ప్రతి ఒక్క ఆటలో గెలిపించేసింది. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ లేడీ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టి లేడీ కంటెస్టెంట్ కూడా అయింది. టికెట్ ఫినాల్ లాగా టికెట్ విన్ గెలుచుకుంది కూడా ఝాన్సీ. అంత బాగా ఆడుతుంది. రైతు బిడ్డ ట్యాగ్ లేదు, సింపతి లేదు. తన సింపతి ఎక్కడ యూజ్ చేయలేదు, ఎక్కడ ఉపయోగించలేదు. తన సింగర్ అనే చెప్తుంది తప్పితే నేను రైతు బిడ్డని అని కానీ సింపతి అని కానీ. కాకపోతే అక్కడ షాక్ దాంట్లో మాత్రం వాళ్ళ నాన్నగారికి కూడా షాక్ తగిలింది కాబట్టి కరెంట్ షాక్, అది గుర్తొచ్చి బాధపడింది. అంతే తప్పితే ఎక్కడ కూడా సింపతి కార్డు అనేది ఝాన్సీ వాడలేదు. కాబట్టి ఫస్ట్ లేడీ సింగర్ కంటెస్టెంట్గా సెలెక్ట్ అయింది. 6th పొజిషన్లో ఉంది. 7th పొజిషన్లో షాలిని కూడా చాలా టాలెంటెడ్, చాలా తెలివిగలది. అక్కడ ఎవరిని ఎలా ఆడించాలి, ఎవరిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎవరిని ఓడిస్తే ముందుకెళ్తారనేది కూడా బాగా స్ట్రాటజీ చేస్తుంది. షాలిని కూడా బాగా ఆడుతుంది. 7th పొజిషన్లో ఉంది. 8th పొజిషన్లో సృష్టి రాత్రి ఏం గేమ్ ఆడలేదు. మెంటల్గా టూ డౌన్ అయిపోయింది, అసలు ఏం ఆడలేదు. ఆ సృష్టి చేయడం వల్ల ఆ టీం ఓడిపోయింది, ఒక్క పాయింట్ కూడా తీసుకురాలేకపోయింది. నిన్నది కొంచెం వరస్ట్ ప్లేయర్ లాగా ఎల్లో కార్డు కూడా ఇచ్చారు. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఏమో రోహిత్ అయితే, వరస్ట్ ప్లేయర్ డేంజర్ జోన్లో సృష్టిని పెట్టారు, ఎల్లో కార్డు ఇచ్చి. ఎల్లో కార్డుతో మొదలైంది రోహిత్ జర్నీ. ఇప్పుడు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ లాగా ఓటింగ్ అప్పీల్ కూడా చేసుకున్నాడు. 9th వచ్చినప్పుడు హేమంత్ పర్లేదు, కానీ ఈరోజు కూడా గేమ్లో కూడా బాగానే ఉన్నాడు, బాగానే ఆడుతున్నాడు. ఫిజికల్గా పర్లేదు. ఆయన ఇంకా బాగా ఆడితే బాగుంటుంది, మెంటల్లీగా కూడా ఇంకా బాగా ఆడాలి. ఇది సరిపోదు బిగ్ బాస్ హౌస్కి. ఎందుకంటే రోహిత్, అమను, మిథిలేష్ వీళ్ళతో పోల్చుకుంటే హేమంత్ ఇంకా బాగా ఆడాలి, ఇది సరిపోదు. అయినా ఆడియన్స్ 9th పొజిషన్లో పెట్టారు. 10th పొజిషన్లో అపూర్వ ఉంది. అపూర్వ వాక్చాతుర్యం ఉంది, బాగా మాట్లాడగలుగుతుంది. కానీ గేమ్స్ కూడా కొంచెం అటు ఇటుగా పర్లేదు, కొంచెం ఆ అమ్మాయి కాబట్టి కొంచెం పర్లేదు. కానీ తన టాలెంట్ తగ్గట్టు 10th పొజిషన్లో పెట్టారు అపూర్వాన్ని. 11th పొజిషన్లో ప్రియ నిన్న లీడర్గా ఉంది, ఈరోజు కూడా లీడర్గా ఉంది. లీడర్ పొజిషన్లో కొంచెం తారుమారు అయిపోయింది, పోయింది, కొంచెం పర్లేదు. 12th పొజిషన్లో రామకృష్ణ నిన్న ఆటలు అయితే అసలు ఏం లేదు, మెంటల్లీగా లేదు, ఫిజికల్లీగా లేదు, ఏమి కూడా లేదు, బాగా ఆడలేదు. మొన్న ఎట్లయితే రామకృష్ణని టార్గెట్ లాగా అందరూ ఇది చేస్తే కొంచెం సానుభూతి వచ్చింది అనుకున్న, సానుభూతి కూడా రాలేదు. ఎందుకంటే తను టాటూ వేయించుకున్నాక ఉపయోగం లేకుండా పోతుందేమో అనిపిస్తుంది. రామకృష్ణ హౌస్లోకి అడుగు పెడతాడు లేదనేది నాకు డౌటే, మరి చూడాలి. ఇదైతే ఓటింగ్ ఆర్డర్. మరి మీ ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు ఓటేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.